టమాటాలు బంగారం అయినాయి. కామన్ పబ్లిక్ బంగారం కంటే ఇంకింత ఎక్కువగానే అయినాయి. ఒక్కోసారి రూపాయికి కిలో ఇస్తామన్నా ఎవరు పట్టించుకోలే. కానీ ఇప్పుడు సగం టమాటా దొరికినా బీర్వాల పెట్టి తాళం వేసుకునే కాడికొచ్చింది. దొంగలు పడి టమాటాలు ఎత్తుకపోయే పరిస్థితి. ఇక మధ్యప్రదేశ్లో ఏకంగా టమాటాలకు తుపాకీతోని కావలిగాస్తున్నారు. ఇప్పుడు పైసల కంటే టమాటాలను చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రేటు అడ్డగోలుగా పెరిగే వరకు టమాటాలకు కూడా దొంగలు తయారయ్యారు. ముంబైలో ఇట్లనే 3 క్వింటాళ్ల టమాటాలు ఎత్తుకెళ్లారు దొంగలు. దహిసరి ఏరియాలోన్న శాంతిలాల్ శ్రీవాత్సవ అనే చిరు వ్యాపారి కొనుక్కొచ్చి తన దుకాణం కాడ పెట్టిన టమాటా పెట్టెలు తెల్లారేకల్లా మాయమైనాయి. దీని మీద పోలీసులకు కంప్లైంట్ చేసిండు. పోలీసులు టమాటా దొంగలను పట్టుకునే పనులున్నారు. ముంబై ఎఫెక్టుతోని మధ్యప్రదేశ్లో రైతులు అలర్ట్ అయ్యారు. టమాటాలకు బందుకుతోనూ బందోబస్తు పెట్టారు. ఇండోర్లో చాలా పెద్ద మార్కెట్ ఉన్నది. అక్కడ సుభాష్ అనేట ఆయన కూరగాయలు అమ్ముతాడు. అయితే టమాటాల రేట్లు పెరుగుడు, ముంబైలో దొంగలు టమాటాలు ఎత్తుకుపోయే వరకు ఇట్లా తుపాకీ పట్టుకున్న సెక్యూరిటీ గార్డ్తో బందోబస్తు పెట్టుకున్నాడు. దొంగలు రాకుండా ఈయనే కావలి కాస్తాడన్నట్టు టమాటాలకు సెక్యూరిటీ పెట్టాలని మార్కెట్ అధికారులను అడిగితే వాళ్లు కూడా ఎంబడే ఒప్పుకున్నారు. ఇంకేముంది, ఇట్లా బిందాస్గా టమాటాలు అమ్ముకుంటున్నారు. महाराष्ट्र और बॉम्बे में कुछ जगह ऐसी हरकतें हुई है, तो उसको देखते हुए हमने मंडी प्रशासन से मांग करी है कि मंडी समिति के जो गार्ड हैं, सुरक्षाकर्मी हैं, उनके वो साथ में रहे और हम फिर माल बेचें उस पर। सबसे पूरा पुख्ता मंडी के अंदर ही अपन स्वच्छता कर रखें, किसी प्रकार की कोई घटना ना घटे। దేశమంతటి కూడా టమాటా హవా నడుస్తున్నా రేట్లు పెరిగినాయని పబ్లిక్ పరేషాన్ అవుతుంటే టమాటాలను ఏడ దొంగలెత్తుకుపోతారోనని వ్యాపారులు భయపడుతున్నారు.